హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇవాళ మనం క్యాన్సర్, దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ కాస్ట్, ఆ కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి సమస్యలతోటి మన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ మన మీద వచ్చింది, దానికి మనకి ఏదైనా పరిష్కారం మార్కెట్లో ఉందా అనే చిన్న విషయాలు మనం ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ముందుకెళ్ళిపోదాము. సో ఫస్ట్ కండిషన్, క్యాన్సర్ అనేది దేన్ని అంటారు? సో క్యాన్సర్లో అబ్నార్మల్ సెల్స్ బాడీలో పెరుగుతూ ఉంటాయి. సో ప్రత్యేకంగా ఒక శరీరంలో ఒక భాగంలో అనేది కాదు, ఒక భాగం నుంచి వేగంగా, అతి వేగంగా పెరగాల్సిన శాతం కాకుండా దానికన్నా ఒక 3 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు ఎక్కువ వేగంగా సెల్స్ అనేది పెరుగుతాయి. సో అది విడివిడి రకాలంగా విడివిడి స్థలంలో ఆ కండిషన్ వస్తే దానికి ప్రతి పేరు అనేది మారటం జరిగింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో మనం చూస్తాము, లంగ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ప్రోస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళకు వచ్చింది, కోర్ రెక్టల్ బ్లడ్ క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో క్యాన్సర్ అనేది ప్రతి ఒక్క పార్ట్ నుంచి చిన్న చిన్నగా వేరే పార్ట్స్కి అది స్ప్రెడ్ అవటం మనం వింటాము, చూస్తాము. సో క్యాన్సర్ రావటానికి కారణాలు మనం తెలుసుకుంటే దాన్ని ఆపుకునే ఛాన్సెస్ అనేది కూడా మరింతగా పెంచుకోవచ్చు మనం. జెనెటిక్ మ్యూటేషన్ అంటే తరతరాలుగా కొన్ని రోగాలు ఒకటి తర్వాత ఒకటి రావటం అనేది మనం చూస్తాము. సో కండిషన్ ఏంటంటే, పేరెంట్స్కి క్యాన్సర్ అనేది ఎప్పుడైనా వస్తే దాని తర్వాత జనరేషన్ కూడా ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా చూడటం జరిగింది. సో ఇది ఒక కండిషన్ అనేది మనకు చెప్తారు. కంపల్సరీ అవుతుందా అనేది కాదు, కానీ కండిషన్స్, ఆ జీన్స్ అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ అవటం ఉంటుంది అనేది మనం సైన్స్ అనేది మనకి చెప్తుంది. రెండో కండిషన్, మీరు లైఫ్ స్టైల్, మనం ఏ విధంగా లైఫ్ స్టైల్ని మనం ఎంచుకుంటామో దాని ప్రకారంగా కూడా మనకి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం అనేది కూడా సైన్స్ మనకు చెప్తుంది, రీసెర్చ్ మనకు చెప్తుంది. మూడో కండిషన్, మీరు ఏ విధంగా ఏ లొకేషన్లో ఉంటున్నారో, అది పొల్యూటెడ్ ఏ జోనా లేకపోతే రేడియేషన్స్ ఎక్కువ వస్తాయి, రేడియేషన్స్ వల్ల కూడా మనకి బాడీలో ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్లీ ఉంటుంది. రేడియేషన్స్లో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రీక్వెంట్లీ మనం ఈసీజీ చేయించుకుంటే, ఫ్రీక్వెంట్లీ మనం మెడికల్ చెకప్స్ చేయించుకున్నా కూడా మన బాడీలో రేడియేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుంది అనేది మనకు చిన్న చిన్నగా ఆ ఇన్సిడెన్సెస్ మనకు చెప్పడం జరిగింది. సో నాలుగో కండిషన్ ఏంటంటే, బాడీలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అవటం వల్ల కూడా అది స్ప్రెడ్ అవటం జరుగుతుంది. సో నార్మల్గా ఈ 4 కండిషన్స్ అనేది రూట్ కాజ్ అనేది చెప్పడం జరిగింది ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు క్యాన్సర్ దేని వల్ల వచ్చింది? సో క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఎటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ తీసుకుంటారు? సో మనం ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ టెస్ట్లు రాపించుకొని మనం వెళ్ళాల్సి వచ్చింది, ఆ ప్రాసెస్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ వెళ్ళిన తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ అనేది, ఇవన్నీ ట్రీట్మెంట్లో ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, డిపెండింగ్ అపాన్ ఎటువంటి హెల్త్ కండిషన్స్లో మనం లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఆ సైడ్లో ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం చూసుకోవాలి. కాస్ట్ అనేది కూడా చాలా చాలా క్రూషియల్ ఉంటుంది. మనం ఎంతవరకు మనం పెట్టొచ్చు, ఎంత దూరం దాకా మన ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ మనకి రావచ్చు. సో ఇండియన్ కరెన్సీలో మనం చూస్తున్నాము, ఇది మనకి యుఎస్ కరెన్సీ, డాలర్ కరెన్సీలో చూస్తున్నాము. సో దగ్గర కాస్ట్ చూడొచ్చు, లక్షల్లో మనకి పెట్టాలి సిచ్యువేషన్ మనకు వస్తుంది. సో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కాస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది కూడా, దీంట్లో కూడా హాస్పిటల్ టు హాస్పిటల్, లొకేషన్ టు లొకేషన్ అనేది డిఫర్మెంట్ అనేది మనం చూస్తున్నాము. సో రేంజ్ అనేది మనకు సుమారుగా మనం ఈ రేంజ్ అనేది మనం చెప్పుకున్నాము. సో అందుకనే ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్ కాస్ట్ హాస్పిటలైజేషన్, ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఏంటంటే, ఒక్కసారి ఇలాంటి కండిషన్లో
ఒక వ్యక్తి వెళ్తుంటే వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది కూడా చిన్న చిన్నగా తగ్గిపోవచ్చు, ఆగిపోవచ్చు. దానికోసం ఫ్రీక్వెంట్గా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ మన లొకేషన్లోనే అన్ని ట్రీట్మెంట్ జరగాల్సిన అనేది మనకు ఎక్కడ ఉండదు. మనం ప్రత్యేకంగా ఒక చిన్న ఊరు నుంచి మనం ట్రావెల్ చేయాల్సి వచ్చిన సందర్భాలు రావచ్చు. ప్లస్ దాంతోపాటు మనకేంటంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ బేసికలీ కాకుండా ఇండివిజువల్గా కేర్ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క దానికి అడిషనల్గా ఖర్చు అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా మానసికంగా అది ఎక్కడో మన మైండ్లో కూడా అది డిస్టర్బ్ అనేది చేసిద్ది. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మనకి తెలిసిన విషయమే. కాస్ట్ ఖర్చుతో పాటు మానసికంగా కూడా మనం డిస్టర్బ్ అయిపోతాము. సో దీనికి ఒక పరిష్కారం అనేది ఏంటంటే, ఎవరు క్యాన్సర్ లాంటి వ్యాధి శరీరంలో రావాలి అనేది కోరుకోరు. అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కానీ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎందుకుంటే అంటే బేసికలీ మన బాడీలో వచ్చేస్తే మనం దానికి ఆ కాస్ట్ బర్డన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో దీనికి తగ్గించుకున్న ప్రాసెస్ ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది తీసుకోవచ్చు. మీరు క్రిటికల్ ఇల్నెస్ సెపరేట్గా అనేది కూడా తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఒకటి క్యాన్సర్ స్పెసిఫిక్ పాలసీస్ కూడా మనం క్యాన్సర్ కేర్ పాలసీస్ కూడా మనం చూస్తున్నాం. సో క్యాన్సర్ కేర్ ఈ మూడిట్లో ఏదైనా ఒక పాలసీ తీసుకున్నా కూడా కవరేజ్ అవుతుంది, 3 పాలసీస్ తీసుకున్నా కూడా కవర్ అవుతుంది. సో అది మీ విల్లింగ్నెస్ పేట మీరు వెళ్ళొచ్చు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మీరు కట్టాల్సిన పెద్ద హాస్పిటల్ బిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ తరపున హాస్పిటల్కి పే చేసుకుంటా వెళ్ళిపోతారు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఒక చిన్న సపోర్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే, ఆయుష్మాన్ భారత్లో 5 lakhs కవరేజ్, ఇన్కమ్ ఆదాయం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి 5 లక్షలు మాత్రం మనకి కవరేజ్ ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని హెల్త్ స్కీమ్స్ కూడా మనకు ఉంటాయి. దాని నుంచి కూడా మీరు కొన్ని బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇది కాకుండా బేసికలీ మనకి ఎన్జిఓస్, చారిటీస్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేది క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా అందుకు తీసుకోవచ్చు. సో పాయింట్ అనేది ఏంటంటే, ప్రీమియం పే చేసే స్తోమత మనకుంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితి ఉంటే ఈ చిన్న సహాయం మనం ఈ ప్రాసెస్ తోటి మనం వెళ్ళొచ్చు. సో ఇది ఎంతవరకు మనకి అది సపోర్ట్ అవుతుంది ఆ ఖర్చుల బేసిస్ మీద మీరే ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇది కాకుండా గ్లోబల్ క్యాన్సర్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతాయి, విడివిడిగా దేశంలో రన్ అవుతాయి. అది కూడా మనకు ఒక సపోర్టింగ్ హ్యాండ్ అనేది ఉండొచ్చు. ఇది కాకుండా క్యాన్సరే రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు అంటే, కంటిన్యూస్గా ఒక సింపుల్గా 40 years తర్వాత ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ మెడికల్ చెకప్ మనం చేసుకుంటా వెళ్ళాలి. అలాంటి చెకప్ చేసుకుంటే ఏదైనా చిన్న సిమ్టమ్స్ వస్తుంటే అది మనం ఇనీషియల్ డేస్లోనే మనం డయాగ్నోస్ అవుతుంది, ఖర్చులు అనేది తగ్గుతుంది. అక్కడ ఒక 50 లక్షలు అయ్యే ఖర్చు దగ్గర మనకి ఇనీషియల్ స్టేజ్ 1లో ఉంటే అక్కడ ఒక 10 లక్షలతోటే ఆ ట్రీట్మెంట్, ఆ రోగం 2 నుంచి మనం బయట వచ్చేయవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు వెళ్ళొచ్చు, అక్కడ సపోర్ట్ దొరుకుతుంటే అక్కడ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మెడికల్స్ రిలేటెడ్ ఏదైనా లోన్ అవైలబుల్ ఉంటే దాన్ని కూడా మీరు వెళ్ళొచ్చు. సో లోన్స్ అంటే మళ్ళీ తిరిగి మనం రీపే చేయాల్సి వచ్చింది కాబట్టి అది ఒక ఫైనాన్షియల్ బర్డన్ వెళ్ళిపోతుంది. క్లినికల్ ట్రయల్స్ ఏదైనా ఫ్రీ ట్రాన్సాక్షన్స్, ఫ్రీ సబ్సిడీ ఎక్కడైనా మనకి ఏదైనా దాంట్లో దొరుకుతుంటే అక్కడ కూడా మీరు కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. క్రౌడ్ ఫండింగ్, సో మనం కంటిన్యూస్గా కొన్ని వెబ్సైట్లో మీరు ఈవెన్ యూట్యూబ్లో మీరు చూసినా కూడా కొన్ని క్రౌడ్ ఫండింగ్ కోసం మనం వీడియోస్ చూస్తాము. సో అది బేసికలీ స్తోమత లేని వాళ్ళు ఈ క్రౌడ్ ఫండింగ్ సపోర్ట్ తీసుకొని ఫండింగ్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ మనం కన్క్లూజన్లో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే, ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక చిన్న ఖర్చు కాదు, పెద్ద ఖర్చు. అది మనం సొంతంగా ప్రతి ఒక్కళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పలేం. ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళాలి. ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా గవర్నమెంట్ స్కీమ్
ఎంతవరకు మనకు సపోర్ట్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎర్లీగా డిటెక్ట్ అవుతే అంత బెటర్గా మనం ఆ ట్రీట్మెంట్ కాస్ట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్. సో ఇది కాకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్లీ మీరు ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ కాల్ చేసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు SMS చేసినా కూడా మీకు అది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.